వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ 4 నెలల్ని చాతుర్మాస దీక్షలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుడిని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంటుందట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. ఆనాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణువు అనుగ్రహం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోవాలి. మర్నాడు ద్వాదశి రోజున దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. ఏకాదశి రోజు దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరికొంతమంది భక్తులకు చేరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.